ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఘనమైన నామానికి స్తుతిస్తున్నాం. ఉన్నవాడును అనువాడును సెలవిచ్చావు కదా, మీరు ఉన్నందుకు స్తుతిస్తున్నాం. చూస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుకనే మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతా కాపాడిని స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములోకి మమ్మల్ని తీసుకొచ్చేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములో ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ స్వరం వారు విని ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయం చేయండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. అంతేకాకుండా ఆరాధన కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన హృదయాలను కఠినపరుచుకొని దేవునికి దూరంగా ఉండి ఘోరమైన పాపములను చేసి ఇక నరకానికే పాత్రులమైన మనలను యేసయ్య కరుణించి తన ప్రేమ వాక్కులతో ఘోర నరకాగ్ని నుండి మనలను విడిపించారు. కొన్ని సందర్భాలలో కష్టాలు, నష్టాలు, హింస, బాధ ఎదురైనప్పటికీ యేసేపునకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి అభయమిచ్చారు. ఏ మంచి లేని మనలను, ఎవరూ ప్రేమించని మనలను దేవుడు తన రక్తంతో కడిగి రక్షించారు. ఎవరూ చేయలేని ఈ గొప్ప సహాయాన్ని ఏ యోగ్యత లేని మన పట్ల దేవుడు చేశారు. ఈ మంచి యేసయ్యను మనం ఎలా మరువగలం? ఈ పునరుద్ధాన దినాన, ఈ మంచి సమయాన మన దేవునిని పాటల ద్వారా స్తుతిద్దాం. యేసయ్య చేసిన మేలులను సర్వలోకానికి చాటుదాం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సొదలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సొదలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం.
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిలువ ప్రేమ, ఎంచి చూడలేది లేదు మంచితనము నాలో. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిలువ ప్రేమ, ఎంచి చూడలేది లేదు మంచితనము నాలో. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. కష్టమైన నష్టమైన క్రీస్తు ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తు ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషములు కలవు. నిత్యం యేసుని ధరించుకొని విశ్వాసంలో జయమొందుదాం. మంచి పోరాటం పోరాడి సీయోనులో జీవ కిరీటాన్ని పొందుదాం.
పొందెదను ఏగెదను నీ చేరెదను సియోనును నీ చూచెదను ఏగెదను నీ చేరెదను సియోనును నీ చూచెదను వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేనిది తిరివే. దేవుని వాక్యంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభా, మీకు వందనాలు నాయన. మాట్లాడే దేవానికి స్తోత్రములు, వాక్యమైన యేసయ్యానికి స్తోత్రములు. మీ మాటలు మాకు దయచేయమని, మా అందరితో మాట్లాడమని, వినేవారికి క్షేమాన్ని కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మనం చదువుకున్న మాటలు రాజైన నెబుకద్నెజరు చెప్పిన మాటలు. ముందుగా గత వారం మనం చూసిన మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. రాజైన నెబుకద్నెజరుకు కళ వచ్చింది. కళ మర్చిపోయినాడు. కళ కావాలి, కళ భావం కావాలి. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేనప్పుడు దానియేలు చెప్పుకొచ్చాడు. అయ్యా, నువ్వు అన్న కళ ఒక ప్రతిమది, తల బంగారం, భుజము రొమ్ము అవి వెండివి, ఉదరము మరియు తొడలు ఎత్తడివి, మోకాళ్ళు ఇనుపువి, పాదాల్లో ఒక భాగము ఇనుము, ఒక భాగము మట్టి అని దానియేలు చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళు విన్నారు. 2వ గ్రంథం దానియేలు 34వ వచనం చదువుకుంటే, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను చుత్తనీలుగా విరగ్గొట్టినట్టు తమకు కనబడెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గురించి అంత్యదినాలు ఏ రాజ్యం వస్తుందో, అది ఎలా ఉంటుందో, ఆ సంగతులన్నీ నెబుకద్నెజరుకు ఆ కళలో బయలుపరిచాడు. అక్కడ ఏమని చెప్పాడంటే, మనం మరొకసారి 2వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిన. ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ పాదాల మీద పడి ముందు పాదాలను దంచిందంట. తర్వాత వెండి, బంగారం, ఇనుము వీటన్నిటిని మెత్తగా అది దంచినప్పుడు గాలికి కొట్టుకోబడింది. ఎందుకంటే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అది. ఆ రాయి తర్వాత భూతలమంత పెద్ద రాయి అయిపోయింది. ఎవరా రాయి అంటే యేసు ప్రభు. ఎవరిదా రాజ్యం అంటే ఆఖరి రాజ్యము యేసయ్య రాజ్యం. ఇప్పుడు మనము యేసయ్య రాజ్యంలో ఉన్నాం. యేసయ్య రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో నీవు నేనున్నాం. ఆ రాజ్యంలో నువ్వు చేరావా? యేసు ప్రభు పరలోక రాజ్యం సమీపించినది, వారు మనసు పొందండి అని చెప్పాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని చెప్పాడు. కనుక యేసు ప్రభు అందరిని ఆహ్వానిస్తున్నాడు ఆ రాజ్యంలోకి రమ్మని. ఆ రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అన్ని రాజ్యాలని పగలగొట్టి ఒకే రాజ్యం ఉండబోతుంది. ఆ రాజ్యం ఎవరి రాజ్యం అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం. 2వ అధ్యాయం 46వ వచనం చదువుకుంటే, అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. ఆ రాజుకు ఆశ్చర్యం వేసి దానియేలు పాదాల మీద సాష్టాంగపడ్డాడు, పూజించినాడు. దాని తర్వాత తన ఆస్థానంలో అందరికంటే ప్రధానులుగా నియమించాడు. ఈ కలభావం దానియేలు మాత్రమే చెప్పగలిగినాడు. రాజుకు అర్థమైపోయింది, దేవతల ఆత్మ కలిగిన వాడు నీవు, ఆ దేవుడు నీకు ఇవన్నీ తెలియపరిచాడయ్యా అని కూడా దానియేలు దగ్గర మెచ్చుకున్నాడు. అయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకున్నప్పుడు రాజుగారికి ఆలోచన వచ్చింది. కలలో బంగారు ప్రతిమను చూశాను కదా, ఆ ప్రతిమ నిన్ను సూచిస్తుంది అని దానియేలు చెప్పాడు. ఇప్పుడు ఏమనుకున్నా అంటే, నేను కూడా ఒక ప్రతిమను నా ప్రతిమను ఒకటి నిలవబెడితే బాగుండని దోరా అనే మైదానంలో బంగారు ప్రతిమ ఒకటి నిలువబెట్టాడు. పెద్ద విగ్రహాన్ని నిలువబెట్టి అక్కడకు సంస్థానంలో ఆధిపత్యం వహించిన ప్రతి ఒక్కరిని అక్కడికి రప్పించినాడు. అప్పుడు ఒక దూత ప్రకటన చేశాడు, బాకా, పిల్లంగోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచక సకల విధముల వాయిద్య ధ్వనులు వినబడ్డప్పుడు మీరు ఆ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి అని చెప్పాడు. అందరూ సాగిలపడి ఆ ప్రతిమకు మొక్కారు. అయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదు. కారణం ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుని ఆజ్ఞ, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇది ఉంది. ఆకాశం ఎందు కానీ, భూమి ఎందు కానీ, భూమి క్రింద కానీ, నీళ్ళల్లో కానీ దేని రూపమైన నువ్వు దానిని ప్రతిమగా చేసుకొని వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వీళ్ళు దేవుని బిడలు కాబట్టి మేము నిజ దేవునికి తప్ప ఎవ్వరికి మేము సాగిలపడము. దానియేలులో ఎంత విశ్వాసం ఉందో, దానియేలులో ఎంత భక్తి ఉందో, వీళ్ళల్లో కూడా అంత భక్తి ఉంది. ఎవరి బిడ్డలు ఎంత భక్తి కలిగి ఉండాలి చూడండి. అక్కడ రాజుగారు చాటింపు ఏంటంటే, అలాగూ ఎవరు మొక్కరో వారిని తీసుకెళ్ళి 3:6 మనం చదువుకుంటే, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఈ ఆజ్ఞ వచ్చింది. వీళ్ళు దేవుని బిడలు కాబట్టి, దేవుని ఆజ్ఞకు లోబడేవాడు కాబట్టి, భూమి మీద ఉండే దేన్ని కానీ మేము పూజ చేయము, మేము సాగిలపడము, మొక్కము. అందరూ మొక్కితే వీళ్ళు మాత్రం మొక్కకుండా ఉన్నారు. రాజుగారు పిలువనంపించి కూడా వాళ్ళతో మాట్లాడాడు. 16వ వచనంలో వాళ్ళు చెప్పిన జవాబు చూద్దాం. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. వీళ్ళు ఎందుకు మొక్కకుండా పోయారు అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే ఇలాగూ రాయబడినది.
నీవు జలముల్లో పడి దాటినప్పుడు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును. నేను నీకు తోడయ్యుందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చవు. చూచారా, ఇది వాగ్దానం. వీళ్ళు వాగ్దానాలు నమ్మే దేవుని బిడ్డలు. మనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. సంవత్సరానికి 365 రోజులు కదా, 365 వాగ్దానాలు ఉన్నాయి. రోజుకొక వాగ్దానం మనం వాడుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అంటే విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చిరి. వీడికి ఏముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసానికి అంత శక్తి ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీలో నాలో విశ్వాసం ఉందా? అంత విశ్వాసం ఉందా? హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము అని వాక్యం చదువుకుంటున్నాం. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం వింటూ ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరిదాకా కాపాడుకోవాలి. పౌలు గారు ఆ విధంగా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా సరే పరిచర్యను మాత్రం ఆయన ఆపలేదు. దేవుని పని చివరిదాకా ఆఖరి వరకు, ప్రాణం పోయేంత వరకు కొనసాగించాడు. మరి ఇప్పుడు మనం దేవుని పని చేయలేకుండా పోవడానికి కారణం ఏంటంటే వాగ్దానాలు నమ్మటం లేదు, వాగ్దానాలు మనవిగా చేసుకోవటం లేదు. ఈ ఎవరి బిడ్డలను చూస్తే మొదటిది మారు మనసు పొందిన బిడ్డలు. దేవుని వాక్యం చేతిలో ఉంది. దేవుని వాక్యం శ్రద్ధగా చదివేవాళ్ళు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని జాగ్రత్తగా చూసేవాళ్ళు, గమనించేవాళ్ళు. ఏ విగ్రహానికి మొక్కమన్నారు ఆ తీర్మానం చేసుకున్నారు. ధైర్యంతో మాట్లాడారు. విశ్వాసం ఉంటే హృదయంలో ధైర్యం ఉంటుంది. ఎలాంటి భయం వాళ్ళ ముఖాల్లో లేదు. ఈ రోజుల్లో సువార్త చెప్పకూడదు, సువార్తకు పోదామంటే వద్దు 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 అడగపోవద్దు అంటుంటారు మనవాడు కొంతమంది. నిజమే, భయపడతాం. ప్రభు చెప్పిన మాట ఏంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి. ప్రతి వారికి వెళ్ళి సువార్త ప్రకటించే భారము, బాధ్యత నీకు నాకు దేవుడిచ్చాడు. అయితే మనము చెప్పటం లేదు. ఎటువంటి కఠినమైన ప్రదేశాలైనా సరే ఆయనకు అసాధ్యం లేదు, అసాధ్యం కాదు. ఏ ప్రాంతంలోకైనా పరిశుద్ధ ఆత్మదేవుడు పోగలడు. అయితే ఎక్కడ లోపం అంటే మనలోనే లోపము. ఈ బిడ్డలు ప్రాణానికి తెగించారు. వెంటనే అగ్నిని 7 అంతలుగా అధికం చేయమన్నారు. సైన్యంలో బలవంతులైన వారిని తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురిని బంధించండి అని చెప్పి వాళ్ళ దుస్తులు తీయకుండానే వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ వస్త్రాలైతే ధరించి ఉండారో ఆ వస్త్రాలతోనే వాళ్ళని అగ్నిలో విసిరివేశారు. విసిరివేసేటప్పుడు ఆ జ్వాలలకు వేసిన బలవంతులైన వారు కాలి చనిపోయారు. అయితే అందులోకి వేసిన తర్వాత 24వ వచనంలో ఏం చూస్తామంటే ఇక్కడ రాజుగారికి ఆశ్చర్యం వేసింది. వేసింది ముగ్గురునైతే అగ్నిలో 4 ఉన్నారు. 4వ వారి యొక్క ముఖము దేవతల రూపంగా ఉంది. మనం బంధించి వేస్తే బంధకాలు లేవు. ఇప్పుడు అక్కడ బంధకాలు లేకుండా తిరుగుతున్నారు. ఇదేమిటి ఆశ్చర్యం. అడిగారు అందరిని, మనం ఎంతమందిని వేసామంటే 3 అని చెప్పారు. అయితే మరి 4 తిరుగుతున్నారు ఏమిటి? ఆశ్చర్యం వేసింది. అప్పుడు వాకిడి దగ్గరకు పోయి ఇక్కడ రాజుగారి భాష మారిపోయింది. ఏమంటున్నాడంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడుకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎదుకు రండి పిలిచినాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పరీక్ష చేశారు. 27వ వచనంలో చూడండి. శరీరానికి ఏ హాని జరగలేదు, వెంట్రుకలు కాలిపోలేదు, వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన కూడా లేదు, ఎక్కడ శరీరంలో అగ్ని తగలలేదు.
అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే 28లో మనం చూస్తే రాజు ఏమర్థం చేసుకున్నాడంటే వీరి దేవుడు పూజార్హుడు, తన దూతను పంపించి ఆయన ఆశ్రయించిన దాసులను రక్షించాడు కాబట్టి వీళ్ళు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపుకయో ఏ దేవుని సేవింపుకి ఉందమని తమ దేహములను అప్పగించిరి. కాబట్టి అలాగ చేసి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని చెప్పారు. ఇప్పుడు రాజు శాసనాన్ని నియమిస్తున్నాడు. అంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే వాడు అగ్నిలో పడాల్సిందే. అయితే ఇప్పుడు వీళ్ళ పక్షంగా శాసనం మారిపోతా ఉంది. ఏమంటున్నాడంటే ఈ విధముగా రక్షించడుకు సమర్థులకు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు. అగ్నిలో నుంచి రక్షించగలిగిన దేవుడు ఈ దేవుడు గాక ఇక మరి ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నాడు? ఇందాక నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నారన్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ భాష మాట్లాడే వాళ్ళలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో కాని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునిలుగా చేయబడును. వీళ్ళ దేవుని గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడకూడదు, దూషించకూడదు. అలా ఎవరు దూషిస్తే వాడు తుత్తునీళ్ళుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునను. కనుక దేవునికి ఎంత మహిమ వచ్చింది, ఎంత ఘనత వచ్చింది, పరలోకం ఎంత సంతోషించింది. దేవుని కొరకు ఈ యవ్వన బిడ్డలు సాక్షులుగా నిలబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యానికి లోబడ్డారు, దేవునికి విధేయత చూపించారు, దేవునికి భయపడ్డారు, వాగ్దానాలు నమ్మినారు, వాగ్దానాల మీద నిలబడ్డారు, వాగ్దానం ఆనుకున్నారు, అంతరంగంలో విశ్వాసాన్ని పెంచుకున్నారు. మరి నీవు నేను ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు ఏమంటారేమో, వాళ్ళు తిడతారేమో చెప్పడానికి నీవు నేను సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం. అంతేకాదు అనేకులు ఎదుట నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు, హృదయం వాక్యం మీద ఆనుకోవటం లేదు. ఆ కాలంలో నెబుకద్నెజరు ప్రపంచాన్నంతా పరిపాలన చేస్తున్నాడు. ఈ సంగతులు ప్రపంచమంతా ఆ రోజుల్లోనే తెలిసిపోయినాయి. మరి ఇప్పుడు యేసుని గురించి నీ ప్రక్కన అనేక మందికి తెలియదు, నీ పొరుగు వారులకు చాలామందికి తెలియదు, నీ స్నేహితులు అనేకులు తెలియదు, మన చుట్టూ ఉన్న వారికి చాలామంది తెలియదు. ఎందువల్ల మనం సువార్తను దాచిపెడుతున్నాం, యేసయ్యను దాచిపెడుతున్నాం, అనేక సంగతులు మాట్లాడుతున్నాం, అనేక విషయాల గురించి సమయం వాళ్ళతో మనము గడుపుతున్నాం. కానీ దేవుని గురించి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. వీరైతే దేవుని కొరకు ఎంత తీవ్రమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు. ప్రియమైన సోదరుడా సోదరి, వాక్యం వింటున్న నీవు నేను ప్రభు కొరకు అలాంటి జీవితం జీవించాలని ఆయన కోరుతున్నాడు. మొదటి భాగంలో దానియేలు చెప్పిన కళకు పాదాలు పూజించాడు. ఇప్పుడైతే ఈ దేవుడు ఈయన పూజారుడు అంటున్నాడు. ఇలాంటి దేవుడికి ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. కనుక నీ దేవునికి నీ వల్ల నా వల్ల ఎక్కడున్నా సరే మహిమ కలగాలి, ఘనత కలగాలి. అలాగూ మనం జీవించాలి. ప్రతి దోషం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రతి పాపం ఒప్పుకోవాలి. అవిశ్వాసం పాపము. లేకపోతే ప్రకటన మరి 21:8 ఏముందంటే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు పిరికితనం, అవిశ్వాసం, ఇవి రెండు మనలో పనిచేస్తున్నాయి. కనుకనే మనం భయపడుతున్నాం,
అవిశ్వాసం ఉంది కాబట్టి యేసయ్యను మన జీవితాలు ఇతరులకు చూపించలేకపోతున్నాం. మన మాటల్లో మన క్రియల్లో ప్రభు కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం. వీళ్ళు దేవుని బిడలు, యేసయ్య బిడలు అని మన చుట్టూ ఉన్నవారు గుర్తిస్తున్నారా? మనతో పనిచేసేవారు అర్థం చేసుకుంటున్నారా? మనం ఉన్న చోట ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుంటే తల వంచి దేవుని దగ్గర సిగ్గుతో మన దోషాలు ఒప్పుకుందాం. ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఎందుకంటే ఇంకా సువార్త వినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అనేకములు రక్షణలోకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలామంది చర్చికి వస్తున్నారు, అది చాలదు. కానీ నిజంగా వారిలో రక్షణ అనుభవం ఉందా? పాపక్షమాపణ అనుభవం ఉందా? మారు మనసు అనుభవం ఉందా? నువ్వెంత భక్తిగా ఉన్నా సరే పాపక్షమాపణ అనుభవం లేకపోతే, మరి రక్షణ అనుభవం లేకపోతే పరలోకం పోవు. కానీ నువ్వు ఉండబోయే స్థలం అగ్నిగంధకంత మండే గుండం. అయితే రక్షించబడిన అనుభవం మనకుంటే, పాపక్షమాపణ అనుభవం మనకుంటే మనం రేపు పరలోకంలో ఉండబోతాం. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలని, ఒక్కసారి ప్రభు దగ్గర నీ దోషం ఒప్పుకొని నువ్వు సాక్షిగా ఉండాలని, విశ్వాసం పెంచుకోవాలని, వాగ్దానం మీద ఆధారపడాలని కోరుకుంటూ, దేవుడు విన్న వారిని ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించాలని కోరుకుంటూ, ఆయన దయకి మిమ్మల్ని అప్పచెప్తూ, ఆయన ప్రేమ మనందరి మీద విస్తారంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మనం ఇప్పుడు ప్రభు రాత్రి భోజనంలో పాల్పొంపులు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, దీన్ని మీరు పుచ్చుకొని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేయడని చెప్పాను. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి రొట్టెను పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై ఇలాగ చేయడం చెప్పాను. మన చేతిలో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథం మేము చదువుతుండగా చదివే ప్రతి బిడ్డ జీవితాలు మార్చుకునేటట్టు తండ్రి సహాయం చేయండి. వారిలాగా మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాం. అట్టి మనసు అందరికీ దయచేయండి. విశ్వాసాన్ని పెంచుకోవటం, వాక్యాన్ని నమ్మటం, వాక్యం మీద ఆధారపడటం, అలాగుండే కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారు తమ దేహాన్ని, తమ ప్రాణాన్ని లెక్క చేయలేదు తండ్రి. వారు మిమ్మల్ని సంతోషపరచాలని, మిమ్మల్ని గణపరచాలని అంత తీవ్రంగా వాళ్ళు తండ్రి మీ పక్షంగా నిలబడ్డారు. మీ కృప వారికి తోడుగా ఉంచాం. దేవా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని, మా చుట్టూ ఉన్న పొరుగువారు ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. మాతో కలిసి చర్చకు వచ్చేవాళ్ళు అనేకులకు రక్షణ లేదు ప్రభు. వారందరూ మారు మనసు పొందాలి. వారందరూ పాపక్షమాపణ పొందాలి. తండ్రి, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరగాలి. ఈ అనుభవంలోకి రావాలని మేము ఆశించి వారి కోసం వారంతో ప్రార్థించినట్టు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, వాక్యం విన్నవారిలో మీ కార్యం జరిగించండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వారి అవసరాలు తీర్చమని, వారికి తోడేయమని, వారితో మాట్లాడమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును వాక్యం ఉన్న ప్రతి బిడ్డకును ఆయన వచ్చు పర్యంతం తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.